కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ అతి పిన్న వయసులోనే రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడై నేటి యువతరం వారి భావనలను ఆశయాలను ఆచరణలో పెట్టడానికి ముందుంటున్నారని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, జిల్లా అధికారులు, జిల్లా యువజన నాయకులు ఉన్నారు. స్వామి వివేకానంద జన్మదినాన్ని ఈరోజు యూత్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో మా అందరికీ వివేకానంద కంట్రిబ్యూషన్స్ అందరికీ తెలిసినే ఉంటాయి. అంటే ఎవరైనా చిన్నప్పుడు ఉన్నప్పుడు వివేకానంద బుక్స్ చదివినే ఉంటారు. చదువుకుండా ఉండే వాళ్ళు ఎవరు చాలా రేర్గానే ఉంటారు. మనం ఎక్కడ ఏమైనా ఎస్ఏ రాయాలంటే వివేకానంద ఒక కోట్ ఉంటూనే ఉంటుంది 100%. సో అంతా ఒక మంచి ఒక మేధావి, ఒక స్పిరిచువల్ పర్సన్ అండ్ ఆల్సో గైడింగ్ లైట్ టు ఆల్ ద యూత్స్ ఆఫ్ ఇండియా. సో వివేకానందరు కోల్కతాలో జన్మించి తర్వాత సో చాలా చిన్న వయసులోనే ఒక స్పిరిచువల్ పాత్రలో తీసుకువెళ్ళినారు. బట్ వివేకానందరు చాలా తక్కువ సంవత్సరమే జీవించారు, కానీ వాళ్ళ కంట్రిబ్యూషన్స్ అంటే ఇప్పుడు కూడా అవి రిలవెంటే ఉంటాయి. సో జనరేషన్ పైన జనరేషన్ వస్తే కూడా వివేకానంద మెసేజెస్ ఏమున్నాయో అవి ఎప్పుడు కూడా రిలవెంట్గానే ఉంటాయి.